వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ 2026 జరగనుంది. భారత్, శ్రీలంకలో సంయుక్తంగా ఈ ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ పొట్టు ప్రపంచ కప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. ఇప్పటికే 15 మందితో ప్రపంచ కప్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. శుభ్మన్ గిల్, జితేష్ శర్మలపై వేటు పడింది. వారిద్దరి స్థానాల్లో ఇషాన్ కిషాన్, రింకు సింగులు భారత జట్టులోకి వచ్చారు. ఇదే టీం జనవరిలో న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ లో పాల్గొంటుంది. అనంతరం ప్రపంచ కప్ బరిలోకి దిగుతుంది. అయితే జట్టులో ఒక ప్లేయర్ మినహా మంచి టచ్ లోనే ఉన్నారు. అతడెవరో కాదు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది భారత్ తరపున టీ20లో అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఒక్కటంటే ఒక అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో మరీ ఘోరంగా ఆడాడు. అయితే మనోడి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఫామ్ లో లేవు ఎలా అంటూ ప్రశ్నిస్తే మీరేం భయపడకండి, ఫామ్ లోకి వస్తా, దంచు కొడతా అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ కోసం జట్టుని ప్రకటించిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తాను ఫామ్ లోనే ఉన్నానని, అయితే రన్స్ తక్కువగా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. తన గురించి ఆందోళన పడకండి అంటూ పేర్కొన్నాడు. త్వరలోనే ఫామ్ లోకి వస్తా అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదే కామెంట్ చేశాడు. వెకిలి నవ్వులు నవ్వుతూ ఫామ్ లోకి వస్తా అంటూ కామెంట్ చేశాడు. నిజంగా ఫామ్ లోకి వచ్చేవాడు ఈ విధంగా అసలు మాట్లాడాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నాడు. తాను తప్పు ఎక్కడ చేస్తున్నానో తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటానని పేర్కొంటున్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం వెకిలిగా నవ్వుతూ పాడిన పాటనే పాడుతున్నట్లు అనిపిస్తుంది. న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ సూర్యకుమార్ యాదవ్ కు అత్యంత కీలకమైనది. అందులో విఫలమైతే మాత్రం ప్రపంచ కప్ జట్టులో ఉన్న బెంచ్ కే పరిమితం చేసే అవకాశం ఉంది. వరుసగా ఫెయిల్ అయిన గిల్లును ఏ విధంగా అయితే పక్కన పెట్టారో అదే విధంగా సూర్యకుమార్ యాదవ్ ను కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది. భారత టీ20 జట్టు మళ్లీ వచ్చే ఏడాది జనవరి 21న మైదానంలో అడుగు పెట్టనుంది. అప్పటి వరకు వారికి ఖాళీ సమయమే ఉంటుంది. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాల్సి ఉంది. ముఖ్యంగా స్లో డెలివరీస్ ను ఎలా ఆడాలో నేర్చుకోవాలి. వేగంగా వచ్చిన బంతులను ఫ్లిక్ షాట్స్ ఆడుతూ సిక్సర్లు బాదుతున్నాడు. స్లో బాల్ ను కూడా అలానే ఆడి అవుట్ అవుతున్నాడు. ఈ సమస్యను అధిగమిస్తేనే అతడు ప్రపంచ కప్ లో భారత ప్లేయింగ్ 11 లో ఉంటాడు.